హలో వాట్సాప్ గైస్ ఎలా ఉన్నారు మీ అందరూ స్వాగతం ఆర్యస్ లైఫ్ ఒక కొత్త వ్లాగ్లో. సో ఈరోజు మనం వచ్చేసి తాంబారంలో ఉన్నాము. సో వ్లాగ్ వచ్చేసి తాంబారం స్టార్ట్ అయిపోతుంది. లాస్ట్ వ్లాగ్లో చూస్తుంటారు మనం తాంబారం రైల్వే స్టేషన్లో ట్రైన్ దిగాము. నెక్స్ట్ మైలాదురైకి అయితే దిగి మైలాదురై నుంచి తిరునల్లారికి అయితే వెళ్ళబోతున్నాము. సో ఇప్పుడు వచ్చేసి 8:30 అవుతుంది టైం. 10:30కి మా ట్రైన్ అయితే ఉంది ఇక్కడ నుంచి మైలాదురైకి. సో ఇప్పుడు వచ్చేసి మేము బయట వెళ్తాం, టిఫిన్ అయితే చేసేసి మళ్ళీ ఇక్కడ వచ్చి వెయిటింగ్ రూమ్లోనే ఇక్కడ కూర్చుంటాము. సో అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళబోతున్నాం మీకు అంతా నెక్స్ట్ వ్లాగ్లో అర్థమవుతుంది. సో తప్పకుండా చూడండి, ఆ వ్లాగ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సో పదండి ఇంకా బయటికి అయితే వెళ్దాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మనం రోడ్ క్రాస్ చేయాలంటే పైనుంచి లేకపోతే రోడ్ పై నుంచి వెళ్తాము. ఇలా అయితే కింద నుంచి కూడా వెళ్ళొచ్చు, సబ్వేస్ లాగా ఉంటాయి. సో వాటి నుంచి వెళ్ళొచ్చు. మేమైతే కొందరిని అడిగితే ఇక్కడ మంచి టిఫిన్ షాప్స్ ఉంటే మొత్తం స్ట్రైట్కి వెళ్ళి లాస్ట్ నుంచి రైట్ తీసుకోండి అని చెప్పారు. సో అలా వెళ్ళాము. అలా వెళ్తే మార్కెట్ రోడ్లోకి వచ్చాము. ఇక్కడైతే మీరు చూడొచ్చు. లీవ్స్ తెచ్చారు, బనానా లీవ్స్ పెట్టారు. మొత్తం దేవుళ్ళు అనేవి ఉన్నాయి ఇక్కడ. చెప్పాము మమ్మీ చూడొచ్చు. ఆర్డర్ చెప్పాము, ఇంకా కాసేపట్లో తీసుకొచ్చు దీనిపైన తింటాము. ఇంకా సో లీఫ్లో ఎలా తినాలో అంటే డాడీ చూపిస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ వాటర్ చల్లాను, చల్లి మళ్ళీ వాష్ చేస్తున్నట్టు కడిగి పెడతారంట. తినడానికి రెడీ ఇప్పుడు ఇది. సో గైస్ మా మమ్మీ డాడీ అయితే మసాలా దోశ తీసుకున్నారు, నేను వచ్చేసి పూరి తీసుకున్నాను. సో టేస్ట్ అయితే అదిరిపోయింది గైస్, చాలా బాగుంది టేస్ట్. సో తిని తర్వాత కలుద్దాం. డాడీ పూరి తర్వాత వడ కూడా తీసుకున్నా గైస్, చాలా టేస్టీగా ఉంది. ఇది కూడా బాగుంది. మా మమ్మీ ఏమో తమిళనాడు స్టైల్ పొంగల్ ట్రై చేయాలని తీసుకుంది, ఇంకా ట్రై చేయలేదు. సో గైస్ ఇప్పుడే ఆనియన్ దోశ తీసుకున్నాను. సో వాళ్ళు వచ్చేసి కళ్ళు దోశ నైస్ దోశ అని అడిగారు. కళ్ళు అంటే స్టోన్, మేమేమో స్టోన్ పైన వేస్తారేమో అనుకున్నాం. కళ్ళు అంటే చిన్నదంట, ప్లేన్ అంటే పెద్దదంట. అక్కడ సబ్వే అయితే ఉండే కదా, దాని నుంచి కిందకి వచ్చిన తర్వాత ఇలా మార్కెట్లోకి వచ్చాము. మార్కెట్కి వస్తే ఈ అన్నపూర్ణ మెస్ అని ఉంది. సో లోపల లాస్ట్లో ఉండే చాలా టేస్టీగా ఉండే ఫుడ్ వచ్చేసి. టేస్ట్ అయితే చాలా బాగుంది. లాస్ట్లో తిన్నా మసాలా ఆనియన్ దోశ, దాని కూడా టేస్ట్ చాలా బాగుంది. కాఫీ కూడా బాగుంది, మీరు వచ్చినప్పుడు ట్రై చేయండి. సో గైస్ మా ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 8కి వచ్చేసింది. సో మా ట్రైన్ నేమ్ వచ్చేసి భగత్ కి కోట మన్నర్గూడ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ B5. ICF కోచెస్ స్లీపర్, మనది ఏసీ కదా. భగత్ కి కోటి మన్నార్గూడ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ గైస్. ఇది వచ్చేసి మేమైతే తాంబారం నుంచి మైలాదురైకి అయితే వెళ్ళబోతున్నాము. సో మా కోచ్ నెంబర్ వచ్చేసి B5 థర్డ్ క్లాస్ ఏసీ థర్డ్. సో ఇక్కడ ఏంటంటే మీకు డిస్ప్లేస్ ఉండవు మన హైదరాబాద్ లాగా. ఒక నంబర్ చెప్తారు 14 అంటే B5 14 అని. మీరు ఆ నంబర్ దగ్గర వచ్చి నుంచుంటే కోచ్ మీ దగ్గరకు వస్తుంది. థర్డ్ క్లాస్ ఏసీ B9 ఆల్రెడీ. B5 B8 గైస్, B7 సో మాది వచ్చేసి B5. సో ఇది వచ్చేసి B6 మన్నార్గూడ భగత్ కోటి ఎక్స్ప్రెస్. సో ఇది వచ్చేసి మాకు ఎక్కిన తర్వాత కలుస్తాం గైస్. సో గైస్ నా సీట్ వచ్చేసి సైడ్ లోవర్. మమ్మీ డాడీ వాళ్ళు అయితే ఇక్కడ కూర్చున్నారు, వాళ్ళకి అక్కడ వచ్చిన సీట్, నాది పక్కన వచ్చింది. ఇప్పుడే చెకింగ్ అయిపోయింది అనుకుని నిన్నటి బ్లాగ్ మొత్తం ఎడిట్ చేస్తాను, దాని తర్వాత మళ్ళీ కలుద్దాం గైస్.
సో మా కోచ్లో అయితే కొంచెం క్లీనింగ్ లేకుంటే టీటీకి చెప్పాము. సో త్వరగా వచ్చి క్లీన్ చేసి వెళ్ళిపోయారు వేరే వాళ్ళు. అసలు ఈ లొకేషన్ చూడండి గైస్ ఎంత బాగుందో. ఇక్కడ బోటింగ్ కూడా ఉంది. ఇప్పుడు ఏ బోట్స్ తెలియవు కానీ ఇక్కడ ఫిషింగ్ చేస్తున్నారు చూడండి. కెమెరా క్వాలిటీ కాస్త తగ్గుంటే క్షమించండి, ఎందుకంటే ఇక్కడ మొత్తం గ్లాస్ పైన అంతా ఫాగ్ వచ్చేసింది. ఈజీ కదా. కొన్ని చోట్లలో క్లియర్గా ఉంది కాస్త. చాలా బాగుంది అసలు లొకేషన్. చెట్లు ఇవంతా చూడండి అసలు ఒకసారి ఎంత బాగుందో ఈ చోటు. ఇప్పుడు చూడండి గైస్ ఎంత బాగుందో. బా హైలైట్ అసలు ఈ లొకేషన్ చూడండి ఎంత బాగుందో. ఇది చిన్న చిన్నవేమో మధ్యలో ఏమున్నాయి అదేంటో తెలీదు. ఇదేంటో తెలిస్తే నాకు కామెంట్స్లో చెప్పండి గైస్. సో గైస్ మా ట్రైన్ వచ్చేసి 20 minutes డిలేతో మయిలాడుతురైకి అయితే రీచ్ అవ్వబోతుంది. గైస్ దిగేసాము. ట్రైన్ మండిపోతుంది ఎండ బయట. లోపల చల్లగా ఏదో చల్లగా అనిపించింది. ప్రశాంతంగా కూర్చున్నాం ఇంతసేపు. మళ్ళీ మండడం మొదలైంది. సో ఇప్పుడు ట్రైన్ అన్నా లేకపోతే బస్సు ఉన్నా క్యాబ్ అన్నా ఏమన్నా వెతుక్కొని తిరునల్లారికి అయితే వెళ్తాం. ఇక్కడ నుంచి స్టేషన్ కూడా చూడండి గైస్. అందరు దేవుళ్ళు ఉన్నాయి ఇక్కడ. చాలా బాగుంది టెంపుల్ చూడొచ్చు మీరు. ఇది పడి డాడీ ఇక్కడ స్వామి వివేకానంద గారి గురించి రాశారు గైస్. చూడండి అసలు దేవుళ్ళు. ఇక్కడ ఆర్ట్ కల్చర్ మొత్తం తమిళ్లో రాస్తున్నాయి. ఇక్కడంతా గోడల పైన ఉన్న అన్ని మొత్తం ఇలా ఆర్ట్స్ అంతా రిప్రజెంట్ చేస్తారు. సో గైస్ మైలాడుగురి రైల్వే స్టేషన్ అయితే దిగాము. సో ఇప్పుడు మాకైతే ఆటో దొరికింది. ఆటోలో బస్ స్టాప్కి వెళ్ళి బస్ స్టాప్లో బస్ ఎక్కి ఇక్కడ నుంచి తిరునల్లారికి అయితే వెళ్ళబోతున్నాము. ట్రైన్ ఇక్కడ లేదు. సో ఇంకా కలిసి కూర్చొని వెళ్తున్నాం మేమైతే. సో మైలాడుగురిలో బస్ స్టాప్కి వెళ్ళి బస్ స్టాప్ నుంచి బస్ ఎక్కి తిరునల్లారికి అయితే మేము వెళ్ళబోతున్నాము. ఇది కాస్త విలేజ్ టైప్ ఏరియా గైస్. ఈ చోటు తాంబారం కాస్త డెవలప్డ్. కానీ గుడ్లు మాత్రం చాలా ఉన్నాయి గైస్. ట్రావెలింగ్ చేసేటప్పుడే చాలా గుడ్లు అనిపించాయి మాకు. అక్కడ క్యాబ్ అంతా కష్టమే బుక్ చేసుకోవాలన్నా బుక్ చేసుకోవాలి. ఇక్కడ ఈ ఊరిలో BMW బైక్ కూడా కొన్నారు ఎవరు. అండ్ గైస్ తిరునల్లారు వచ్చేసి పాండిచ్చేరికి కొంచెం దగ్గరలో. మనం ఆల్రెడీ పాండిచ్చేరికి వెళ్ళాం కాబట్టి ఈసారి వెళ్ళట్లేదు. గైస్ మీరు ఎప్పుడన్నా మైలాడుగురికి వస్తే ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. బస్ స్టాప్ అని చెప్పి డైరెక్ట్ ఎక్కకండి. ఇక్కడ 3 బస్ స్టాప్స్ ఉన్నాయి. మీరు ఎక్కడికి వెళ్ళాలో అక్కడ చెప్పండి. మాది కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు వేరే బస్ స్టాప్కి తీసుకెళ్లారు. తిరునల్లారికి వెళ్ళాలంటే మళ్ళీ వేరే చోటుకి తీసుకెళ్తున్నారు ఇప్పుడు. ఇది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు ఎప్పుడన్నా ఇక్కడికి వస్తే యూజ్ అవుతుంది మీకు కూడా. సో గైస్ ఆటో దిగాము. ఇప్పుడు బస్సు వెతుక్కోవాలి ఇక్కడ కూర్చొని. పదండి. సో గైస్ బస్సు దొరికింది. లగేజ్ దాంట్లో పెట్టేసాము. ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళిందా తింటాము. ఇక్కడ మేము స్నాక్స్ ఏమైనా తీసుకుందామని వచ్చాము ప్రస్తుతానికి. మార్కెట్ దొరికింది మాకు ఇక్కడ. సో బస్సులో వచ్చి కూర్చున్నాము.
ఇక్కడైతే రోజు ముందు తాగే గైస్ వాళ్ళ గ్లాసెస్లోనే తాగి పెట్టాలి. నేను తాగి వచ్చేసాను, మా మమ్మీ డాడీ తాగుతున్నారు బయట. అండ్ దారిలో తినడానికి స్నాక్స్ కొనుక్కున్నాను కొన్ని. మా బస్సు అయితే స్టార్ట్ అయిపోయింది గైస్. పాటలు ఏమేమో పెడుతున్నారు ఇక్కడ. ఈ బస్సులో మేమైతే వచ్చాం గైస్, దిగేసాను. ఇంకా ఇక్కడ చూడండి అసలు ఎంత మంచి బస్సెస్ ఉన్నాయి. నాకు మాత్రం దొరకలేదు అసలు ఏమి. సో గైస్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ స్నానం చేసిన తర్వాతే గుడి లోపలికి వెళ్ళాలి. డాడీ ఇది తమిళ్ ఎన్న సొల్లువాంగా? కొలం అని దీన్ని తమిళ్లో అంటారు గైస్. ఇప్పుడు రూమ్ వెతుక్కుంటాము. అంటే ఒకటి చూసాము ఆన్లైన్లో కూడా, బయట నుంచి కూడా చూసాము, దగ్గరలోనే ఉంది, బాగుంది. సో వెళ్ళి చూద్దాం ఇంకా అది కూడా. సో గైస్ ఇక్కడ వచ్చేసి మేము రూమ్ తీసుకుంటున్నాము, ఏసీ రూమ్. సో ఇక్కడ అయితే మీరు చూడవచ్చు, ఈ అంకుల్ కూడా చాలా బాగా మాట్లాడతారు. వీళ్ళు కూడా బాగా ఫ్రెండ్లీగా ఉన్నారు స్టాఫ్ ఇక్కడ. కీస్ అయితే ఇచ్చారు గైస్, వెళ్దాం ఇంకా. స్టాఫ్ లేదంట గైస్, సో మేమే తీసుకెళ్ళిపోతున్నాము. సో గైస్ నేను ఇందాక చూపించాను కదా, అక్కడ ఉంది, అక్కడ స్నానం చేయాలి. తర్వాత అక్కడ వినాయకుడిది ఉన్నట్టు, అక్కడ కొబ్బరికాయ కొట్టి మొత్తం తిరుగుకుంటే ఇక్కడ రావాలి దేవుడి దగ్గర. ఇది మెయిన్ టెంపుల్. ఇక్కడ మీకు అయితే బయట ఇలా దొరుకుతాయి. సో నీకు మళ్ళీ డీటెయిల్గా చూపిస్తాను, పదండి. మాకు రూమ్ నెంబర్ 101 అయితే ఇచ్చారు, ఫస్ట్ ఫ్లోర్. సో గైస్ రూమ్కి అయితే వచ్చేసాం కదా, వచ్చి కాసేపు పండుకుని పోయాను. సో ఇప్పుడు వచ్చేసి ఫ్రెష్ అవుతున్నాను, ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాను. సో ఫ్రెష్ అయితే కలుస్తాను గైస్ మిమ్మల్ని. సో గైస్ నేనైతే ఫ్రెష్ అయిపోయాను. సో ఈ హోటల్లో అయితే వైఫై పెట్టింది, ఏసీ, మళ్ళీ గీజర్ ఉంది, బెడ్ ఉంది, అండ్ చాలా బాగుంది. సర్వీసెస్ కూడా బాగుంది. జస్ట్ ఒక వైఫై మాత్రమే లేదు. మీరు మొబైల్ డేటా అది కాస్త సిమ్మెట్ వేసుకున్న పోస్ట్పెయిడ్ అని అంటే అదొకటి చూసుకోవచ్చు. ఇక్కడ చాలా బాగుంది. సో ఇది ఉంది కదా, ఆ టెంపుల్కి మేమైతే వెళ్ళలేకపోతున్నాం రేపు. ఫస్ట్ ఏమో అటు సైడ్ చూపించాను కదా గైస్ మీకు, మేము అటు సైడ్ నుంచి వెళ్తే అక్కడ స్నానం చేసుకోవాలి. ఆ చోటుల్లో అక్కడ స్నానం చేసుకుని అక్కడ కొబ్బరికాయలు కొట్టాలంట. ఇందాక వీడియో చూపించాను కదా, మళ్ళీ నేను దాంట్లో ఒక ఫోటో పెడతాను మీకు, పక్కన మీకు ఐడియా వస్తుంది. ఇక్కడ ఇది మీరు చూడొచ్చు ఆ వీడియో, లైక్ ఆ ఫోటో చూడండి. సో దాని తర్వాత అక్కడ కొబ్బరికాయ కొట్టి వినాయకుడికి దాని తర్వాత దీనిలోకి అయితే రావాలి. సో దీని తర్వాత దీనిలో పూజ చేస్తాం. డాడీ పూజ చేయబోతున్నాడు ఈ గుడిలో వచ్చేసి. సో ఈరోజు వీడియోకి వెళ్తే గైస్ వెళ్తాం. ఈ వీడియోస్ వీడియో లైక్ చేసి పక్కన ఉన్న బెల్ తెలుసు నేను ఈ వీడియో పెట్టడానికి ఏదైనా నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు ఏదైనా వీడియోని అందరికీ మీరు చూడవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.